కుంభమేళాకు భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 7 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. ప్రయాగ్రాజ్ కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఇప్పటి వరకు 7 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దేశం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్ కు సాధువులు అఖాడాలు తరలి వస్తున్నారు. పుష్కర ఘాట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం త్రివేణి సంగమం దగ్గర ఘనంగా హారతి నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరయ్యారు. దాదాపు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ ను సందర్శించే అవకాశాలున్నాయి. ప్రయాగ్రాజ్ లో సదానంద సరస్వతి స్వామీజీ భారీ ఊరేగింపు తీశారు. త్రివేణి సంగమానికి స్థానిక భక్తులతో పాటు విదేశీ భక్తులు తరలి భజనలు, భక్తి గీతాలతో ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రాంగణం దద్దరిల్లుతోంది. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. దేశం నలుమూలల నుంచి కళాకారులు కూడా ప్రయాగ్రాజ్ కు తరలి వస్తున్నారు. మరోవైపు ప్రయాగ్రాజ్ లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం వేళలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినప్పటికీ భక్తులు ఎముకలు కొరికే చలికి భయపడకుండా పుణ్యస్నానాల్ని చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరికైనా ఇబ్బంది వస్తే వెంటనే చికిత్స అందించడానికి మెడికల్ క్యాంపుల్ని కూడా ఏర్పాటు చేశారు. రానున్న 2 రోజుల్లో ప్రయాగ్రాజ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అధికారులు అప్రమత్తమయ్యారు.